Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఆముదం గురించి చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి ఇలా చెప్తూ ఉంటారు. ఆముదం అమ్మ లాంటిది, అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. అయితే ఆముదంలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటి, ఏ అనారోగ్య సమస్యకు ఏ విధంగా వాడుకోవాలి, బొడ్డులో ఆముదం వేసుకుంటే కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, దీని గురించి మనకు తెలియని విషయాలు ఏంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురువు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్. మ్యామ్, మీరు ఎప్పుడైతే చెప్పారో బొడ్డులో 4 చుక్కల ఆముదం వేసుకుంటే ఆరోగ్య లాభాలు కలుగుతాయని, ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది. అంటే అక్కడ ఏం నాడులు ఉంటాయి, అసలు ఆముదం అంటే ఎలా అక్కడ మనం అప్లై చేయాల్సి ఉంటుంది, ఏ టైంలో అప్లై చేస్తే ఆరోగ్య లాభాలు కలుగుతాయి, ఆముదాన్ని ఇంకా ఏ విధంగా వాడుకోవచ్చు అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి? ఆముదం అంటే ఆముదం గురించి అప్పటి వాళ్ళకి 70s 80s వాళ్ళందరూ 80 వరకు 80 కాదు 70s వరకు బాగా వాడారు. 80 వచ్చిన దగ్గర కాడి నుంచి మనకి 1980 వచ్చిన దగ్గర నుంచి ఆముదాన్ని మర్చిపోయాం మనం. ఎందుకు మర్చిపోయామో తెలియదు. ఇది వరకు చిన్నపిల్లలు ఎవరికైనా డెలివరీ అవుతుంది అని అంటే ముందు ఆముదం తెచ్చిపెట్టుకునేవాళ్ళు. వంట ఆముదం. అప్పట్లో ఎవరైనా అందరూ వండడం రాదు కాబట్టి ఎవరో వండించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వండించుకుని ఆముదాన్ని వండించుకుని ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ ఆముదము డెలివరీ అయ్యే ముందు, డెలివరీ అయ్యేటప్పుడు బేబీ మూవ్ అవ్వడానికి, అలాగే నొప్పులు వస్తున్నప్పుడు, పెయిన్స్ వస్తున్నప్పుడు ఈజీగా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏం చేసేవాళ్ళు అంటే ఆముదం తాగడాలు అలాంటివి కాదు, చక్కగా ఆముదాన్ని పొట్టకి ఆముదం అంతా బొడ్డులో వేసి మంచిగా లైట్గా ఇట్లా ఆ డైరెక్షన్లో వాళ్ళు మసాజ్ చేసేవాళ్ళు. అలాగే ఆ పాప బేబీ ఏదైతే ఉందో లోపల బిడ్డ అడ్డం తిరిగింది అని చెప్పి అంటే తల కిందకి కాకుండా తల పైకి కాళ్ళు ముందుకి అలాంటి పరిస్థితి ఆ డెలివరీ అప్పుడు తెలిస్తే మంచిగా ఆముదం తీసుకుని దాన్ని సరి చేసేవాళ్ళు అన్నమాట. అంటే బేబీ మెల్లగా రౌండ్గా కొంచెం సెట్ చేసేవాళ్ళు, కొంచెం పక్కకి తిరిగి అట్లా తల కొంచెం కిందకు వచ్చేటట్టుగా. సో ఈ ఆముదాన్ని బాగా వాడేవారు. లూబ్రికెంట్గా కూడా బాగా పనిచేసేది, ఈజీ మూవింగ్ బాగా పనిచేసేది. అలాగే బాగా పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, నొప్పులు వస్తూ ఉంటాయి. నొప్పులు వస్తున్నప్పుడు కాస్త ఆముదం వేడి చేసి ఊరికే పొట్ట మీద అలా రాస్తూ ఉండేవాళ్ళు. ఎవరో పెద్దవాళ్ళు కూర్చుని అమ్మమ్మలో నాయనమ్మలో ఉంటారు కదా, కూర్చుని కాస్త ఓపిక పట్టమ్మా అని చెప్పేసి అట్లా రాస్తూ ఇట్లా ఒక డైరెక్షన్లో అంటే కుడి వైపు నుంచి ఇట్లా ఇట్లా డైరెక్షన్లో అలా రాస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే కాస్త పెయిన్ నొప్పి తగ్గేది, నొప్పి తగ్గి ఆ మూమెంట్ అన్నమాట బేబీకి కూడా లోపలికి ఈజీగా బయటికి రావడానికి కూడా ఇది ఉపయోగపడేది. అయితే ఇది ఏంటంటే ఆముదంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ నూనెలో కూడా అంత తొందరగా లోపలికి వెళ్ళలేదు. ఇది లోపలికి పెనిట్రేట్ అయిపోతుంది, అంటే బోన్స్ లోపలికి, ఆర్గాన్స్ లోపలికి, ఆ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఇది కంపల్సరీగా ఇదేమో తాగేయాలి అనే అవసరం ఏం లేదు. ఇప్పుడు తాగాలి అని అనుకుంటే అది వేరు, అది వేరే చెప్తాము. ఇది ఏంటి అంటే మీరు అడిగారు బొడ్డులోనే ఎందుకు వేసుకుంటే అంత అన్ని రిజల్ట్స్ వస్తాయి, ఇప్పుడు ఇక్కడ వేసుకుంటే ఇక్కడే కదా. ఎందుకంటే మనకి నావెల్ నుంచి 72,000 నాడీస్ కనెక్షన్ ఉంటుంది మనకి. నాభిస్థానం అని అంటాం, ఇది సూర్యస్థానం అంట, ఇది మణిపూరక చక్ర అని అంటామట. ఇది ఎలా ఉండాలంటే ఒక డైమండ్ లాగా ఉండాలి. మీ పొట్ట ఎలా ఉండాలంటే వజ్రం లాగా ఉండాలి. అంటే వజ్రం లాగా ఎందుకు ఉండాలని చెప్తున్నాం, వజ్రం చాలా గట్టిగా ఉంటుంది. వజ్రాన్ని కట్ చేయాలనుకోండి, దేంతో కట్ చేస్తాం, వజ్రంతోనే కట్ చేయాలి. వజ్రం లాగా ఉండాలన్నమాట నీ పొట్టని. అందుకే మేము కొన్ని చెప్తాం, అగ్నిసార అని, నౌలి అని చెప్పేసి కొన్ని, తర్వాత ముద్రాస్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చేపిస్తామంటే నీ బాడీలో నీ పొట్టని అంటే నీ డైజెస్టివ్ సిస్టమ్ని, నీ జీర్ణాశయాన్ని నువ్వు అంత స్ట్రాంగ్ కనుక చేసుకుంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ నీకు రాకుండా ఉంటాయి. నీ సర్క్యులేటరీ సిస్టమ్ కానీ, లేకపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ, శ్వాసకు సంబంధమైనవి, జీర్ణాశయానికి సంబంధమైనవి, అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇవి అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ప్రాబ్లం ఎక్కడైనా మొదలైతే మనకి ఇక్కడి నుంచే మొదలవుతుంది. అవును. సో ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్, తర్వాత డయేరియా, ఇలా కొంతమందికి ఐబిఎస్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పి. ఏదైనా తింటే వెళ్ళిపోతూ ఉంటారు, ఏదైనా వార్త వింటే కంగారు పడిపోయి ఊరికే పరిగెడు, రోజుకి ఇంకా 4-10 సార్లు అన్నా వెళ్తూ ఉంటారు.
అంటే తిన్నది వాళ్ళకి అసలు వంట పట్టదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా చక్కగా నాభిలో వేసుకుని, కొంచెం ఏం కాదు, నాభిలో ఒక 4-5 చుక్కలు వేసుకుని ఇలా మీ ఫింగర్స్తో కాస్త, పెద్ద మసాజ్ కూడా కాదు, అది కొంచెం అబ్జర్వ్ అవ్వడానికి అంతే. ఫస్ట్ ఈ ఫింగర్తో కొంచెం నాభిలో ఇలా అని, తర్వాత ఈ 4 వేళ్ళతో అలా గనక రాసుకున్నారనుకోండి, అది లోపలికి వెళ్ళి మీ నాడీస్ని యాక్టివేట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆముదంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఇప్పుడు రకరకాల క్లెన్జింగ్ చెప్పేస్తాం. ఏంటి, లివర్ డిటాక్స్ చేసుకోండి, కిడ్నీ డిటాక్స్ చేసుకోండి, లేకపోతే ప్రతి దానికి ఒక టీ ఉంది, ఒక హెర్బల్ జ్యూస్లు ఉన్నాయో, రకరకాలు ఉన్నాయి. అవును. మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు మనకన్నా చాలా తెలివైన వాళ్ళు. సో వాళ్ళు ఆముదాన్ని తీసుకునేవాళ్ళు. నువ్వు గనక ఆముదం తీసుకుంటే నీకు అన్ని డిటాక్స్ అయిపోతాయి. ఆముదం అంటే అది చాలా తక్కువ పర్టికులర్ గా మోతాదులో వాడాలి, ఈ ఆర్గాన్ కి జ్యూస్ అట్లా వాడాల్సిన పని అవసరం లేదు. అన్ని ఆర్గాన్స్ కి ఒకటే మందు ఆముదం. అంతే. క్లెన్జింగ్ ఇది మంచిగా క్లెన్స్ చేస్తుంది. ఎక్కడ క్లెన్స్ చేస్తుంది? ఆ డ్రైనేజ్ సిస్టమ్, మనకి లింఫ్ నోడ్స్ అని ఉంటాయన్నమాట, లింఫ్ గ్లాండ్స్ ఉంటాయి కదా, దాని మీద ఇది చూపిస్తుంది. సో మంచిగా డ్రైన్ చేస్తుంది. నీకు ఏదన్నా ఎక్సెస్వి, నీకు పనికిరానివి అవన్నీ కూడా బయటికి తీసుకొస్తుంది. అది ఎక్కువ తాగితే మోషన్స్ అవ్వడం అలా ఉంటుందే తప్ప, అది నువ్వు తగిన మోతాదులో గనక తీసుకుంటే నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే లోపల సంగతి నేను చెప్తున్నా. సరే, లోపలికి తాగడం పక్కన పెడదాం, మనం ఓన్లీ పైన వాటి గురించి మాట్లాడదాం. నావెల్లో వేసుకుంటే మీ డైజెస్టివ్, జీర్ణ సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి. అంతేకాకుండా మీ ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా, ఆ లింఫ్ నోడ్స్, ఆ డ్రైనేజ్ గ్లాండ్స్ అవన్నీ కూడా క్లీన్ అవుతాయి. అంతేకాకుండా సపోజ్ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్, ఏంటి, ఇన్సులిన్ వాళ్ళకి సరిగా పని చేయట్లేదు, వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటున్నారు రోజు, డయాబెటీస్ అనుకుందాం. ఇప్పుడు ఎన్నో రకరకాల డైట్లు వచ్చినాయి, రకరకాల డైట్స్ చేస్తున్నారు, మెడిసిన్స్ తీసుకుంటున్నారు, హెర్బల్స్, మనం కూడా చాలా హెర్బల్స్ చాలా చెప్పాం మనం. ఇది ఏంటి తెలుసా, ప్యాంక్రియాస్ మీద ప్యాక్ వేసేసుకోవాలి. ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఈ స్టమక్ కింద, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ రోజు ఇలా ప్యాక్ వేసేసారనుకోండి, ఎన్ని రోజులు వేసుకోవాలి? వేసుకోండి. మీకు షుగర్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, తర్వాత ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కనీసం అన్ని సంవత్సరాలు అక్కర్లేదు, కనీసం ఓ 2 నెలలన్నా వేసుకోవాలి కదా. రిజల్ట్ మీకు ఒక నెలకు కొంచెం తెలుస్తుంది, కానీ కంటిన్యూస్గా వేసుకోవడం వల్ల మీకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. లివర్ ఇష్యూ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది. ఫ్యాటీ లివర్ ఎక్కడుంది? రైట్ సైడ్ రిబ్స్ దగ్గర ఉంటుంది, ఇక్కడ వేసేసుకోండి. సో ఆడవాళ్ళకి ముఖ్యంగా ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, సిస్ట్లు ఉంటాయి, ఈ లోయర్ అబ్డామిన్ మీద ప్యాక్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత అంటే ఒట్టిగా ఇలా రాస్తే కుదరదు. చాలా మంది అంటారు మేము రాసుకుంటున్నాం, అంటే రాసుకుంటే కూడా మోకాళ్ళ నొప్పులు బాగా తగ్గుతున్నాయని మనకి ఫోన్ చేసి చెప్పారు. గుంటూరు నుంచి ఎవరో ఫోన్ చేశారు. వాళ్ళు తీసుకున్నది వేరే దానికి, కానీ ఆయనకు నొప్పి ఉందని రోజు రాసుకున్నారట. ఒక వారం రోజులు రాగానే ఆ నొప్పి బాగా తగ్గింది అని చెప్పారు. నేనేమంటానంటే, రాసుకునే దానికన్నా ఆయిల్ అక్కడ ఉండాలి. ఇలా ఇది మోకాలు అనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, ఇది మెల్లగా ఒక 5-6 గంటలు ఉండాలి మనకి ఇక్కడ ఆ మోకాల మీద, లేకపోతే నొప్పి ఉన్న దగ్గర, లేకపోతే ఫ్యాటీ లివర్, లేకపోతే గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇక్కడ వెనక వేసేసుకోండి, కిడ్నీస్ ఇక్కడ ఉంటాయి కదా, ఇక్కడ వేసేసుకోండి. మీకు మెడ నొప్పి ఉంది, ఎక్కడుంది నొప్పి, అక్కడ వేసేసుకోండి ప్యాక్. నొప్పిలు కూడా, ఎనీ జాయింట్ పెయిన్స్ ఎగ్జాక్ట్గా అక్కడ వేసేసేయండి, ఆ జాయింట్ పెయిన్స్కి వేసేసేయండి. ఇది ఎక్స్టర్నల్ యూసే కదా. ఇప్పుడు మీకు అమ్మో లోపలికి తీసుకుంటే నాకు ఏమైనా అయిపోతుందేమో అనే భయం కూడా లేదు. జస్ట్ మీరు అది అలా పెట్టుకుని మెల్లగా 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 తగ్గిపోతుంది. రీసెంట్గా ఒక ఎక్స్ట్రా గ్రోత్ ఉంది ఆయనకి, ఇక్కడ ఇంత ఉంది, అది గట్టిగా కొన్ని సంవత్సరాల నుంచి ఉందట. అది ఒక దాదాపు 20 సంవత్సరాలు అయింది, అలానే ఉంది అది. సో ఈ మధ్య కొంచెం పెయిన్ కూడా స్టార్ట్ అయింది, ఎవరు టెస్ట్ చేయించుకున్నది బాగానే ఉంది, అది సర్జరీ చేసి తీసేద్దాము అని చెప్పారు. సో ఆయన వేరే ఒక ఫ్రెండ్కి కోసం వచ్చి ఆయన అది తీసుకెళ్ళి కరెక్ట్గా 5 డేస్కే ఫోన్ చేశారు. అది చూపించారు, అది వీడియో. అది ఏంటంటే ఆ గట్టిదంతా తగ్గిపోయి అది మూవ్ అయిపోతుంది అంట, ఇటు 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 ఇటు. ఆయన పెయిన్ తగ్గింది, ఇది మూవ్ అయ్యి మెత్తగా అయిపోయిందంట. ఇది 4-5 డేస్కి ఆయన చెప్పింది. సో ఇది అంతా తగ్గిందండి. అంటే నేను చెప్పాను 4 రోజులు అలా అని చెప్పేసి మీరు మానద్దు, వేసుకోండి ఒక 1 మంత్ 2 మంత్స్, అది అంతా కరిగి మెత్తగా అయిపోయే వరకు. ఎన్ని రోజులు వారే తగ్గే వరకు ఏముంది, అంత ప్యాచ్ లాగా వేసేసుకుని పడుకున్నారు అనుకోండి,
నైట్ వేసుకుంటే మీకు అసలు డే టైం డిస్టర్బెన్స్ కూడా లేదు, ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉండాలి కాబట్టి 5-6 అవర్స్ ఉండాలి కాబట్టి. సో నావెల్లో కూడా అంతే, రాత్రి పడుకునేటప్పుడు వేసేసుకున్నాం అనుకోండి మనకి హాయిగా ఉంటుంది అన్నమాట. పొద్దున్న మోషన్ ఫ్రీగా అయిపోతుంది, అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది మెల్లగా. తర్వాత అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది. ఊరికే తేన్పులు వస్తున్నాయండి తినగానే, ఇంటర్నల్ గా కూడా తీసుకోవచ్చా? ఇంటర్నల్గా కూడా తీసుకోవచ్చు. ఇంటర్నల్గా ఇప్పుడు కాన్స్టిపేషన్ ఉంది, సివియర్ కాన్స్టిపేషన్ ఉంది, ఇంటర్నల్గా తీసుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక చిన్న స్పూన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇది నాకు బాగుంది, మనకేమీ ఇబ్బంది లేదు అని అనుకున్న తర్వాత 3 టీ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు, 4 కూడా తీసుకోవచ్చు కొంతమంది, ఏం పర్వాలేదు. సివియర్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి రాత్రి పడుకునేటప్పుడే ఒక 30 ml గోరువెచ్చని పాలు, లేదు అంటే గోరువెచ్చని నీళ్ళు, లేదు అంటే కొంచెం మజ్జిగ, ఏదైనా సరే ఒక 30 ml పాలు, మజ్జిగ, నీళ్ళు 3 అయినా. లేదు మాకేం అవసరం లేదు, మేము డైరెక్ట్గా తీసుకుంటే, మనదైతే అసలు డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఎందుకంటే అదేం వెగిటు కొట్టి అట్లా ఉండదు అసలు. అది తీసుకోగలిగారు తీసుకోవచ్చు, లేకపోతే దాంట్లో కలిపేసి రాత్రి పడుకునేటప్పుడు తాగి పడుకున్నారనుకోండి, మార్నింగ్ వెళ్తే ఒక మోషన్ అవుతుంది, అంతకు మించి ఏమి ఉండదు. సో మీకు ఏమవుతుంది అంటే మెల్లగా 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 దాంట్లో రైసినస్ అనేది ఒక యాసిడ్ ఉంటుంది ఆముదంలో. ఆ యాసిడ్ ఈ పేగులు ఉంటాయి కదా, ఆ వాల్స్ ఉంటాయి కదా, ఆ వాల్స్ని మంచిగా మాయిశ్చరైజర్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఈ చేసినప్పుడు ఈ యాసిడ్ ఏం చేస్తుంది అంటే మనకి యాసిడ్ రిఫ్లెక్షన్స్ లోపల నుంచి రాకుండా ఉంటుంది. కాస్త గ్యాస్ తగ్గుతుంది, పట్టు ఉబ్బరం తగ్గుతుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది, హాయిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఎన్ని రోజులు తాగాలి ఇలా అంటే 1 టీ స్పూన్ వరకు అయితే మీరు రోజు తీసుకోవచ్చు, మీకు ప్రాబ్లం ఉంది. లేదు 2-3 టీ స్పూన్లు తీసుకోవాల్సి వస్తుందంటే ప్రతి నెల వారం రోజులు, లేకపోతే 5-6 రోజులు తీసుకుని ఆపేసేయండి. ఎవరికి ఇది బాగా సివియర్గా మలబద్ధకం ఉన్న వాళ్ళకి తీసుకున్నప్పుడు బాగానే ఉంటుందండి, ఆపేస్తుంటే మళ్ళీ మాకు వచ్చేస్తుంది అలా అనుకున్న వాళ్ళు రోజు 1 టీ స్పూన్ తీసుకోండి. మాకు మామూలుగా బాగానే ఉంది అని అనుకుంటే ఒక 4-5 రోజులు తీసుకుని ఆపేసేయండి, పర్వాలేదు. మళ్ళీ ఒక 3 నెలలకు ఎప్పుడో కొంచెం మళ్ళీ ఓ 2-3 రోజులు తీసుకుని ఆపేసేయండి, అదే క్లెన్స్ అయిపోతుంది. మీరేం ప్రతి క్లెన్సింగ్ టీస్, ఇది కిడ్నీ డిటాక్స్ టీ, ఇది లివర్ డిటాక్స్ టీ, ఏదో టీ ఏంటో రకరకాల జ్యూసెస్, ఈ జ్యూస్ తాగితే ఇది క్లీన్ అవుతుంది, ఈ జ్యూస్ తాగితే ఇది క్లీన్, ఏ జ్యూస్లో ఎప్పుడు ఎవరు తాగలేదు. జస్ట్ సింపుల్గా వాళ్ళు ఒక మెథడ్ కొనుక్కున్నారు, ఇందులో ఇన్ని ఉన్నాయని దాని మీద ఒక పెద్ద రీసెర్చ్ చేసి ఇది ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి దాన్ని ఒక్కటి తాగితే అంతా క్లెన్స్ అవుతుంది. అంతా బాగానే ఉంది ఆముదం గురించి. ఆముదం వాడుకుంటే ఆరోగ్య లాభాలు కలుగుతాయి ఇలా చెప్పారు. అయితే ఆముదము, అసలైన ఆముదం అంటే ఎలా ఉంటుంది? అసలు ఆముదం వాసన చూస్తేనే, అంటే జనరల్గా వాసన చూస్తే అబ్బా దీన్ని వాడాలా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడంతా మార్కెట్ అంతా కల్తీమయమైపోయిన నేపథ్యంలో అసలైన ఆముదం అంటే ఎలా ఉంటుంది? ఆముదం కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్మెల్, టెక్స్చరు, దాని కలరు, అసలు పూర్తి వివరాలు. మనం ఫస్ట్ మీకు గుర్తుందో లేదో, మనం ఫస్ట్ ఒక ఆముదం మీద వీడియో చూసాము, చేసాము 2 years ముందు ఎప్పుడు. చేసినప్పుడు మనం నార్మల్గా చేస్తాము, చాలా మంది విపరీతమైన రోజుకి ఒక దాదాపు 50 కాల్స్ వచ్చినాయి మాకు. ఏమని, మేము ఆముదం తీసుకుంటే మాకేదో అయిపోయింది, పొట్ట నొప్పి వచ్చేసింది, విపరీతమైన వేడి చేసింది అని ఒకళ్ళు, కొంతమంది తాగానే మాకు తల పట్టేసింది, మైగ్రేన్ లాగా పెయిన్ వచ్చిందని ఒకళ్ళు, అసలు ఏమీ అవ్వలేదని ఒకళ్ళు, ర్యాషెస్ వచ్చినాయి అని, ఇలా రకరకాల రోజు ఫోన్. మాకు కూడా అర్థం కాలేదు ఇలా ఎందుకు జరుగుతుంది అని. సో దీనికి ఒక ప్రాసెస్ ఉంది. మెయిన్ ఆముదాలు, ఇప్పుడు మీకు బయట కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎలా ఉంటాయి అంటే మంచి ఆముదాలు అనేవి తీసుకురారు, ఆ గొడౌన్లో పెట్టేస్తారు ఆ సీజన్లో వచ్చినాయి, దానికి బూజు రాని ఏమి రాని, లేకపోతే ఏమి సెలెక్షన్స్ ఉండదు, మొత్తం అన్ని చెప్పేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ చేసేస్తారు ఆముదాలు. కానీ ఇందులో సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. మనం వేసి పండించి మనం తీసుకోప్పుడు మా దగ్గర దొరికే ఆముదము మేము చేస్తున్నాం, అది ఏంటి అంటే అది ఇలా వేస్తే వచ్చింది కాదు. అంటే ఆముదాలు ఎవరో వేయాలి కదా, జనరల్గా ఆముదాలకి ఏం అవసరం లేదు, ఏ చెట్టు లేని చోట ఆముద చెట్టే మహావృక్షం అని చెప్తారు. డ్రై ఏరియాలో కూడా ఇది పెరిగేస్తుంది, ఏదో ఎప్పుడో ఒకసారి వర్షం పడితే సరిగ్గా అదే పెరుగుతుంది ఆముదం మొక్క. మీరు ఎక్కడైనా చూడండి, ఖాళీ ప్లేస్ దొరికితే ఫస్ట్ చూస్తే మీకు అక్కడ ఫస్ట్ వచ్చే మొక్క ఏంటో తెలుసా? ఆముదం మొక్క. చాలా విచిత్రంగా ఉంటుంది, అసలు ఆముదం మొక్క ఎలా వచ్చింది మనకి. మీరు ఇక్కడ ప్లేసులు చూడండి, ఎక్కడైనా కొన్ని ప్లాట్స్ అట్లా ఉంటాయి కదా, ఆముదం మొక్కలు ఉంటాయి, అందులో ఎవరు వేయరు అక్కడ. సో ఇలా వాటికి అంతటా అవే వేసిన, అంటే మన విత్తనాలు లేకుండా వేసే మొక్కలు ఎక్కడ ఉంటాయి? ఇలా ఓపెన్ ప్లేస్లో, అడవిల్లో ఉంటాయి, బాగా ఫారెస్ట్ ఏరియాలో.
సో మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటామంట. ఆ ట్రైబల్ ఏరియాల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాం. వాళ్ళ దగ్గర ఎంత ఉందో మొత్తం అంతా మనం ఆ పంట వచ్చినప్పుడు వాళ్ళేం వెయ్యరు. వెళ్ళి కోసుకోవడమే. వాళ్ళకి ఏ సీజన్‌లో ఏదొస్తుందో అది తెచ్చుకొని అయి పెట్టుకొని అమ్ముకుంటా ఉంటారు. సో, వాళ్ళ దగ్గర నుంచి మనం తెప్పించుకుంటాం. అది అసలు ఫస్ట్ సెలెక్షన్ అదే మెయిన్. దాని తర్వాత మనం దాన్ని ఈ చెక్క దాంట్లోనే వేస్తాము అదంతా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ గానుగ చేసిన తర్వాత మళ్ళీ వండాలి. ఇక్కడ చాలా 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 ఇంపార్టెంట్ ఈ వండడం అనే ప్రాసెస్. ఒక్క ఒక్క నిమిషం కూడా అద్దు. ఒక 10 సెకండ్స్ అటు ఇటు అయినా ఆముదం పాడైపోతుంది. వండడంలో వండడంలో కలర్ పోతుంది, టేస్ట్ మారిపోతుంది, స్మెల్ మారిపోతుంది, అన్నీ మారిపోతూ ఉంటాయి. ఇది చాలా కేర్ఫుల్ గా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఆముదం డిమాండ్ పెరిగిపోయింది కాబట్టి నేను ఇప్పుడు మీ కూర్చొని వీడియో వండేస్తా. చూసాక ఎక్కడ చూసినా ఆముదాలు అమ్ముతూ ఉన్నారు. ఆముదం అవును, చాలా మంది అవి తీసుకొచ్చి నాకు చూపించారు కూడా. అది చూసి ఎందుకు ఇది మీలాగా లేదు అని చెప్పేసి. అంటే అది ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆముదం వండ ఫ్యామిలీస్ కూడా ఇప్పుడు ఎవరు లేరు. ఇది వరకు ఆ రైతులు దానికోసమే ఉండేవాళ్ళు. అదే చేసి ఇచ్చేవి వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు అది చేసేవాళ్ళు కాదు అసలు. సో అట్లా వాళ్ళ చేత మనం దీన్ని తయారు చేయించి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మేము అది మెడిటేషన్తో చేస్తామన్నమాట. ఆ మెడిటేషన్ అంటే అది వండి మళ్ళీ అంతా వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ ఒక స్పిరిచువల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా మనం చేసి అప్పుడు అది మళ్ళీ బాటిల్స్లోకి వస్తుంది అన్నమాట. అది అసలు ఆముదం అనేది బయట ఎక్కడైనా ప్లాస్టిక్ బాటిల్లో అమ్ముతుంటే దాన్ని కొనుక్కోకండి. ప్లాస్టిక్ బాటిల్లో ఆముదం ఎవ్వరు ప్లాస్టిక్ బాటిల్లో అమ్ముతుంటే అది వండిన ఆముదమైనా లేకపోతే ఏ ఆముదమైనా సరే ప్లాస్టిక్ బాటిల్లో అమ్ముతుంటే కొనకండి. ఇప్పుడు మనం కూడా ప్లాస్టిక్ బాటిల్లో పంపిస్తాం. ఎప్పుడు మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు రేపు ఆర్డర్ అయితే ఈ రోజు పార్సల్ చేసి పంపిస్తాం. ఎందుకంటే ఎవరికైనా వెళ్ళిపోతుంది. 15 రోజులు ఈవెన్ యుఎస్ఏ ఆల్ కంట్రీస్కి పంపిస్తున్నాం. ఆస్ట్రేలియా అన్నిటికీ వెళ్తుంది. కానీ ఎంత ఎంత వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారం 10 రోజుల లోపలే వెళ్ళిపోతుంది. సో తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా గ్లాస్ బాటిల్స్లోకి వేసేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే పోస్టల్లో ఎంత జాగ్రత్తగా చేసినా అది పగులుతుంది కాబట్టి 15 రోజుల వరకు ఏం ఇబ్బంది లేదు. కానీ దాన్ని అలానే ఉంచేసారనుకంటే ఒక 2 నెలలు 3 నెలలు అలా ఉంచకూడదు. గ్లాస్ బాటిల్లో అయితే సంవత్సరం వరకు అది హ్యాపీగా ఉంటుంది. ఆముదం పాడైపోయింది అని ఎక్స్పైరీ డేట్ ఏం లేదు. దాని టేస్ట్ మారిపోతుంది, దాని కలర్ మారుతుంది, తెలిసిపోతుంది మనకు ఫ్రెష్ కాదు అని చెప్పి. అప్పుడు కూడా అది ఎక్స్టర్నల్ యూస్కి పనికొస్తుంది. అది ఏం పర్వాలేదు, పాడేయాల్సిన అవసరం లేదు. కానీ లోపలికి తీసుకోవడానికి మనకి మళ్ళీ అది భయం కాబట్టి మరి సంవత్సరం తర్వాత మీరు వాడకండి. సో మనకి ఇలా చేసిన ఆయిల్ అన్నమాట. ఇది గ్లాస్ బాటిల్. ఇది యాక్చువల్లీ 1/2 లీటర్. కలర్ అలా ఉంటుందా? ఇలా ఉంటుంది. ఒకలాంటి చూడండి, ఇది ఆయిల్ మీకు బయట దొరికే ఆయిల్లో చాలా లైట్ కలర్స్ ఉంటాయి. అవును, చాలా లైట్ కలర్స్ ట్రాన్స్పరెంట్ లేదా చాలా డార్క్ కలర్స్ ఉంటాయి. కానీ ఈ కలర్ తీసుకురావడం కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కలర్ తీసుకురావడానికి కూడా. సో మనం ఏ ప్రాసెస్ చేసినా ఈ కలర్ ఉంటుంది. స్మెల్ కూడా కమ్మగా ఉంటుంది. ఈ స్మెల్ మీరు వాసన చూస్తే కమ్మని వాసన ఉంటుంది. అంటే మరీ ఇలా వెగుటు కొట్టేసి, సాధారణంగా ఆముదం చాలా వెగుటుగా ఉంటుంది, కానీ ఇది అలా ఉండదు. మంచి వాసన వస్తుంది మీకు. కుక్ చేశారు, మంచిగా ఉంది. ఇది కుకింగ్ అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే, మీరు ఏదైనా ఆకుకూర వండుకున్నప్పుడు, ఆకుకూరలు వండుకుంటారు కదా, ఒక చిన్న స్పూను ఉడుకుతున్నప్పుడు అందులో వేశారనుకోండి, అసలు దాని రుచి ఎంతో బాగుంటుంది. ఇది నాన్ వెజ్ తినేవాళ్ళు చేపల కూరలో కూడా వేసుకుంటారు. ఒక స్పూన్ వేస్తారు అనమాట. ఆ చేపల పులుసు అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు వేయట్లేదు అనుకోండి, అప్పట్లో చేపల కూర వండుతుంటే ఇది ఖచ్చితంగా ఒక స్పూన్ వేసేవాళ్ళు రుచి కోసం అన్నమాట. అంత ఇది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో కాల్షియం ఉంటుంది. చాలా వాటిల్లో కాల్షియం ఉంటుంది, కానీ ఏ కాల్షియం అంత తొందరగా బాడీ అబ్జర్వ్ చేయదు. కానీ దీంట్లో ఉన్న కొంచెం కాల్షియం కూడా పూర్తిగా నీ బాడీ తీసుకుంటుంది. అందుకే ఏం చెప్తాము అంటే ఈ ఆముదాన్ని వంటల్లో వాడండి అని చెప్తాం. వంటల్లో వాడితే డైజెస్టివ్ సిస్టమ్ మంచిది, క్లెన్జింగ్ మంచిది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు, అలాగే గ్యాస్ అలాంటివి రాకుండా ఉంటాయి, అలాగే కాల్షియం డెఫిషియన్సీ కూడా రాదు ఈ ఆముదం వాడడం. వంటల్లో వాడేవాళ్ళు ప్రతిరోజు వాడాలా అంటే తక్కువ మోతాదులో ఒక స్పూన్ వాడచ్చు. లేదు అంటే వారానికి ఒక 3 రోజులు లేకపోతే 2 రోజులు
ఆ ఆ పప్పు ఏదో వండుకున్నప్పుడు, లేకపోతే ఆకుకూరలు వండుకున్నప్పుడు అట్లా వేయండి. ఎందుకంటే అన్నిట్లో ఇదేమి మన తాలింపులు వేసేసుకొని వండుకునేది కాదు. అట్లా చేయొద్దు. తర్వాత రొట్టెలు కలుపుకుంటున్నప్పుడు, ఏదైనా పిండి కలుపుకుంటున్నప్పుడు ఇది ఒక స్పూనో, 2 స్పూన్‌లో అక్కడ మనుషుల్ని బట్టి వేసుకున్నారనుకోండి, సాఫ్ట్‌గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. తర్వాత మీకు లోపలికెళ్ళిన తర్వాత చాలామంది మాకు రొట్టెలు అరగవండి అని చెప్తారు. వాళ్ళు ఒక స్పూను ఇది వేసుకొని ఆళ్ళ రొట్టెలు తినమనండి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఆహ్, ఈజీగా డైజెషన్ కూడా అవుతుందన్నమాట. పిల్లలకి చాలా చాలా మంచిది. చిన్న పిల్లలకి. చంటి పిల్లలకి అసలు పిల్లలు ప్రతి ఒక్క వంటగదిలో ఈ బాటిల్ ఉండాలి. కిచెన్‌లో. దీంతో ఎన్నో చేయొచ్చు. మా చిన్నప్పుడు మేము పడిపోయేస్తే ఏదో గీరుకోవడం, ఇట్లా కొట్టుకోవడం, కొంచెం బ్లడ్ రావడమో, లేకపోతే స్కిన్ అంతా ఇదవ్వడం ఉండే. ఏం చేసేవాళ్ళు కాదు. కాస్త ఆముదం తీసి మంచిగా రాసేవాళ్ళు. అంతే. అంతే. అదే హీల్ అయిపోయేది. ఏమన్నా మచ్చలు అలాంటివి ఉంటే కూడా రాసేవాళ్ళు. దెబ్బలు తగిలిన తర్వాత మచ్చలు అలా ఉండిపోతాయి కదా! అయి నల్లగా మోకాళ్ళకి బాగా మోకాళ్ళకే ఎక్కువుంటాయి అందరికి. ఎందుకంటే పడిపోయి అలా సో, ఈ మచ్చలకి మచ్చ పడకుండా ఇది రోజు కొంత అంతంత రాసేవాళ్ళమాట. అలా రాసినప్పుడు ఆ మచ్చలు కూడా తగ్గిపోయి స్కిన్‌లో కలిసిపోయాయి. బాగా డ్రైనేజ్ ఉన్న వాళ్ళకి డ్రైనేజ్ ఆ స్కిన్ ఎక్కువ ఎవరికంటే ఈ డయాబెటిస్ అంటే ఇన్సులిన్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి బాగా డ్రైనెస్ వస్తది. అలాగే ఇన్సులిన్ తీసుకుంటూ మళ్ళీ థైరాయిడ్ తీసుకుని థైరామిన్, థైరాక్సిన్ తీసుకునే వాళ్ళు కూడా డ్రైనెస్ మీ వచ్చేస్తది. వీడియోలో లాస్ట్ టైం వీడియోలో కామెంట్స్ రాశారు. అంటే సోరియాసిస్ ఉంది. ఇది వాడాము. చాలా మటుకు అది తగ్గింది. దురదలు తగ్గిపోయాయి అని రాశారు. ఇచ్చింగ్ స్కిన్ ఇచ్చింగ్స్ బాగా తగ్గుతాయి. సోరియాసిస్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది రాసేస్తే సోరియాసిస్ తగ్గుతదని నేను చెప్పను. ఇప్పుడు ఇంకొకటి ఇది రాస్తే కొంతమంది పడని వాళ్ళు కూడా ఉంటారేమో. అంటే ఒక 100లో టెస్ట్ చూసుకుంటే చేసుకోవాలి ఒక ఎవరు. 95 ఓ 5% ఉంటారేమో. సో, అందుకే ఎప్పుడైనా స్కిన్‌కి రాసుకునేటప్పుడు ఏదైనా కొంచెం ఊరికే కొద్దిగా ఎక్కడైనా చేతికో అట్లా ఇక్కడ రాసుకొని చూసి జనరల్‌గా కుకింగ్ ఆయిల్స్ కూడా మనము కొత్తగా ట్రై చేస్తున్నప్పుడు కూడా జస్ట్ మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని యాహ్! వాడుకోమంటారు. అవును. ఏదైనా సరే. ఎందుకంటే ఇంత మంచి గుణాలు ఉన్నది గూడా కొంతమందికి పడకపోవచ్చు. అందరికి ఇది అందరూ తీసేసుకోండి అని నేనెప్పుడు చెప్పను. ఏది గూడా చెప్పను. ఎంతో అద్భుతమైంది కూడా ఒక్కొక్కళ్ళకి అది పడకపోవచ్చు. ఇది తాగేస్తే ఇది అన్ని సమస్యలు అని చెప్పలేము. ఎక్కడో ఒక 5% ఉంటారు వాళ్ళు. మనకి అది పడని వాళ్ళు. అది పడలేదు అనుకోండి ఆపేసేయండి అంతే. సో, ఇది స్కిన్‌కి రాసుకోవచ్చు. మచ్చలు ఎక్కడైనా ఉంటే రాసుకోవచ్చు. స్కాల్ప్‌కి రాసుకోవచ్చు. నాట్ జుట్టుకి. స్కాల్ప్ అంటే ఈ చర్మానికి రాసుకోవచ్చు. పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవ్వాలంటే కాస్త అంత చక్కగా ఆముదం కొద్దిగా వేడి చేసి ఈ స్కాల్ప్‌కి పెట్టండి మొత్తం. జుట్టు బాగా పెరుగుతది. తొందరగా తెల్ల జుట్టు రాదు. అలాగే జుట్టు ఊడటం తగ్గుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది బ్రెయిన్ లోపలికెళ్ళిపోతది. బ్రెయిన్ లోపలికెళ్తది. ఈ ఆముదం రాసుకుంటే బ్రెయిన్ లోపలికి వెళ్ళి తెలివితేటలు బాగా పెరుగుతాయి. తర్వాత జ్ఞాపక శక్తి పెరుగుతది. పిల్లలకి వేడి చేస్తది. వాళ్ళు బాగా ఎక్కువ సేపు, ఎక్కువ గంటలు చాలామంది చదువుకుంటా ఉంటారు. 5 అవర్స్, 3 అవర్స్. ఇప్పుడు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కెళ్ళేవాళ్ళు వాళ్ళు రాత్రి కొంచెం అంత ఆముదం అట్లా పెట్టేసుకొని కొంచెం ఇట్లా ఇలా 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 అనుకుని అలా వదిలేసారనుకోండి, రాత్రంతా వదిలేసారనుకోండి, పొద్దున్నే స్నానం చేసేయొచ్చు. వాళ్ళకి ఎంత హాయిగా ఉంటదో. చాలామంది అంటారు, "అమ్మ నా బుర్ర వేడెక్కిపోతుంది" అని అంటారు కదా! అలాంటి వాళ్ళు ఎవరైనా వేడి చేసిందంటే కూడా కాస్త వేసుకుంటే ఇది చాలా బాగా పనిచేస్తది. అసలు మీరు ఆముదం గురించి మనం ఒక 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 50 చెప్పాలంటే ఎపిసోడ్‌లు చేయొచ్చు. ఒక్కొక్క దాని గురించి క్లియర్‌గా చేస్తే మనం. సో, అందుకనే మేము ఈ ఆముదం చాలా చాలా కేర్ తీసుకుంటామన్నమాట. తీసుకొని ఇది యాక్చువల్లీ ఇది మనం అందరికీ వెళ్ళాలి. ఫస్ట్ అందరికీ అలవాటవ్వాలి. ఇది మనం మర్చిపోయాం. గుర్తు తెచ్చుకోండి అందరూ. ఆ 70లో పుట్టిన వాళ్ళకి అందరికీ ఇది గుర్తుంటది ఖచ్చితంగా. ఈ ఆముదం మన వంటగదిలోనే ఉండేది. మనకి ఉపయోగపడేది అని చెప్పేది. చంటి పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఇది ఉండాలి. వాళ్ళకి ఊరికి ఇలా అప్లై చేస్తే చాలు. ఆ పాలు తాగే పిల్లలకి గ్యాస్ వచ్చి పొట్ట ఉబ్బిపోవడం, లేకపోతే ఒక్కొక్కసారి వాళ్ళకి పాపం మోషన్ కాన్‌స్టిపేషన్ వచ్చి ఇబ్బంది పడడం, గ్రైప్ వాటర్స్ ఇవన్నీ పట్టిస్తారు. ఏం అక్కర్లేదు. 2, 3 చుక్కలు రోజు స్నానం చేసే ముందో, పొద్దున్నో, రాత్రో కాస్త రాసేసారు అంటే పొట్టకి పిల్లలకి సాఫీగా మోషన్ అయిపోతది. సో, అలాంటి ఇబ్బందులు ఉండవు ఆముదంతో. చక్కగా చెప్పారు మ్యామ్. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఆముదం అసలు కలర్ ఎలా ఉంటుంది? స్వచ్ఛమైన ఆముదం దాని ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుంది? అరోమా ఎలా ఉంటుంది? స్మెల్ ఎలా ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. అంతేకాదు దాని కలరు ఎంత
ఇదొక హనీ కలర్ లాగా అదొకలాంటి గోల్డిష్ లాగా భలే ఉంది అసలు. చూసి గుర్తుపట్టాలి. సో, కల్తీ చేయాలనుకుంటే మళ్ళీ ఆ కలర్ వచ్చే విధంగా కూడా కల్తీ చేస్తారు. ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు.